హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అండి. సో ఈరోజు ఏంటంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఏ డే విత్ మై ఫ్రెండ్స్ అనమాట. సో మేమైతే వెళ్ళింది జాన్ విలియమ్స్ పిజ్జాకి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయని ప్రైస్ ఎంత అని అయితే ఫర్దర్గా మీకు డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో యాంబియన్స్ అంతా చూస్తున్నారు కదా, చాలా అస్థెటిక్గా ఉంది, చాలా బాగుంది యాంబియన్స్ కానీ అండ్ అక్కడ టేస్ట్ కానీ అంతా. సో ఎవరికైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్, గార్లిక్ బ్రెడ్స్ అండ్ పాస్తాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ అవంతా ట్రై చేయాలనుకుంటే విలియం జాన్స్ పిజ్జా ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఐఎమ్ ఏ పిజ్జా పర్సన్ అండ్ సో పిజ్జాస్లో నేను డిఫరెంట్ టైప్స్ ట్రై చేయాలనుకున్నాను. సో దానికోసం అయితే మేము జాన్ విలియమ్స్ పిజ్జాకి అయితే వెళ్ళిపోయాము. సో ఓన్లీ పిజ్జాస్ పాస్తాసే కాదు, ఇక్కడంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ ఇదంతా టోటల్ బఫెట్ అనమాట. మనకి వీకెండ్లో ఒక ప్రైజెస్ ఉంటాయి, వీక్ డేలో ఒక ప్రైజెస్ ఉంటాయి. సో మనకి 200 నుంచి 600 రూపీస్ ఛార్జ్ అనమాట. అంటే మనం వెళ్ళే డేస్ని బట్టి ప్రైస్ వ్యారీ ఉంటుంది. అడల్ట్స్కి అండ్ కిడ్స్కి డిఫరెంట్ ప్రైజెస్ వ్యారీ ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళింది అయితే వీక్ డే. సో మాకైతే 388 పడింది అలాంగ్ విత్ జిఎస్టీ అనుకుంటా. సో కిడ్స్కి ఐ మీన్ 100 to 50 రూపీస్ లెస్ ఉంటుంది మనతో కంపేర్ చేస్తే. సో ఇలా సూప్స్ కానీ స్టార్టర్స్ కానీ అండ్ పాస్తాస్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇక టోటల్ 58 or 60+ ఐటమ్స్ ఉన్నాయన్నమాట మనకి బఫెట్. సో ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీస్తో కానీ ఏదైనా వీకెండ్స్లో అలా వన్ డే అలా టైం స్పెండ్ చేయాలి, మంచిగా టేస్టీగా తినాలి, డిఫరెంట్ టైప్స్ పిజ్జాస్లో అండ్ పాస్తాస్లో ట్రై చేయాలనుకుంటే జాన్ విలియమ్స్ పిజ్జాస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చి నా ఫేవరెట్ సెక్షన్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఆల్ డెజర్ట్స్ అండ్ పానీపూరి అవంతా డిఫరెంట్గా డ్రింక్స్ కానీ అంతా ఉన్నాయి. సో చూసేయండి. సో నేనైతే ఫస్ట్ సూప్ స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా రెస్టారెంట్స్లో నేను ట్రై చేశాను కానీ నాకు ఇక్కడ ఎందుకో చాలా డిఫరెంట్గా చాలా బాగుందనమాట టేస్ట్. ఆ స్పైసీనెస్ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ అవంతా నోటికి తగులుతుంటే చాలా బాగుంది. సూప్స్ అయితే నేను తీసుకునింది టమోటా సూప్ ఐ థింక్. సో పేరు గుర్తులేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత లేటర్ పానీపూరి సెక్షన్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. డెజర్ట్స్ అనేది లాస్ట్లో తింటే బాగుంటుంది కదా, ఫస్ట్లో తినేసామంటే నెక్స్ట్ ఏం తిన్నా ఫ్లేవర్ పోతుంది. సో లాస్ట్కి దాన్ని అలా ఎత్తి పెట్టాను అనమాట. సో ఆల్మోస్ట్ పిజ్జాస్లోనే మనకి 8 to 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే వాళ్ళు సర్వ్ చేశారనమాట. అంటే పన్నీర్ పిజ్జా అని చెప్పి అండ్ ప్లెయిన్ హెర్బ్ పిజ్జా అని చెప్పి అండ్ చీజ్ బస్ట్ పిజ్జా అని చెప్పి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అవంతా అయితే నాకు పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. చాలా సాఫ్టీగా ఆ పన్నీర్ కానీ అవంతా ఫ్లేవర్స్ చాలా బాగుంది. సో పిజ్జాస్ 10 on 10 ఇస్తున్నాను అయితే రేటింగ్. ఎవరైనా చూడాలి, పిజ్జాస్ బాగా తినాలి, డిఫరెంట్ టైప్స్ పాసెస్ అనుకుంటే ఈ ప్లేస్ అయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి, చూడండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం అంతా.
సో, మంచిగా అయితే ఒక టేస్టీ ఫుడ్ తింటూ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం కదా! ఆ జోక్స్ కానీ అంతా ఎందుకిక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే టోటల్ మనకైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తుండిందనమాట రెస్టారెంట్‌లో. సో, మనం వీడియోలో అలాగే పెట్టేస్తే కాపీరైట్స్ వస్తాయి కదా! సో, నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మొత్తం వీడియో అంతా. ఫుల్ ఆన్ జోక్స్ చాలా మంచిగా అయితే టైమ్ స్పెండ్ చేశాం. సో, వీళ్ళలో అయితే ఇద్దరు వెళ్ళిపోయారనమాట. భారతి అక్క అండ్ నేత్ర అక్క. సో, వెళ్ళిపోకముందు మేమైతే ఇలా గ్యాదర్ అవుదాం మంచిగా ఒక డే ఇలా బయటకెళ్ళి తింటూ మన మొమెంట్స్ అంతా మనం షేర్ చేసుకోవాలనుకొని అయితే అనుకొని ఈ ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో, అక్కడ రైస్ అవంతా అయితే ఓకే. ఓకే అనిపిచ్చాయి కానీ, పాస్తా అయితే నాకస్సలు నచ్చలేదండి. ఎందుకంటే ఐ మీన్ వైట్ చీజ్ పాస్తా అండ్ రెడ్ చీజ్ పాస్తా అవంతా చాలా బాగున్నాయి. కానీ ఇంకా కొన్ని ఏంటంటే అది చెప్పా కదా! పాస్తాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పి. సో, ఫ్లేవర్స్ అనమాట. వాటర్ మిలన్ పాస్తా అని చెప్పి అండ్ సమ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాస్తాస్ అయితే పెట్టారు. అవి కూడా మనకి హాట్‌గా కాదు కూల్‌గా అయితే సర్వ్ చేస్తారనమాట. సో, నేను పాస్తాస్ అంటే ఎలా తినాలంటే కొంచెం స్పైసీగా అండ్ హాట్‌గా తినే టైప్ అనమాట. ఇలా స్వీట్‌గా అండ్ కూల్‌గా సర్వ్ చేయడం వల్ల నాకెందుకో అంత అనిపించలేదు. సో, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ పిజ్జాస్ మిగతా ఫుడ్ కానీ అవంతా టేస్ట్ చేయాలనుకుంటే బెస్ట్. ఈ పాస్తా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సో, నాకైతే ఆ ఫ్లేవర్స్ నచ్చలేదనమాట. ఇలా స్వీట్‌గా, కూల్‌గా సర్వ్ చేయడం వల్ల. సో, ఇక్కడేంటంటే మీదేదన్నా యానివర్సరీస్ కానీ, లేదంటే బర్త్‌డే సర్ప్రైజెస్ కానీ అలా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏమంటే బిఫోర్ 1 ఆర్ 2 డేస్ అయితే వాళ్ళకి కాల్ చేసి మనం ఇన్ఫార్మ్ చేయాల్సుంటది. సో, మేము ఇలా అనుకుంటున్నాము. మాకిన్ని టేబుల్స్ రిజర్వ్ చేయండి అని చెప్తే టోటల్ వాళ్ళైతే రిజర్వ్ చేస్తారనమాట. సో, ఏంటంటే అదే మంచిగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోకుండా మేము ఇలా బయట సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బెటర్ అనమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మనకి హొరమావులో అయితే లొకేట్ అయిందనమాట. మ్యాడోర్ గ్రిల్స్ పక్కనే. సో ఫైనల్లీ నా ఫేవరెట్ సెక్షన్‌కైతే ఎళ్ళిపోయాననమాట. అదే డెజర్ట్ సెక్షన్. సో, ఎప్పుడు తిందామా అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఎన్ని ఐటెమ్స్ ఉన్నా, ఏమున్నా అవన్నీ ట్రై చేసినా లాస్ట్ దీనికోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాననమాట. సో, ఏంటంటే లాస్ట్‌గా తింటే ఆ ఫ్లేవర్స్ అలాగే కొద్దిసేపు ఫీల్ అవుతూ ఉండొచ్చు అని చెప్పి అదే ఫస్ట్‌లో తినేసామంటే నెక్స్ట్ ఏం తిన్నా ఫ్లేవర్స్ అంతా పోతాయి కదా! సో, దానికోసం అయితే నాకు నచ్చిన ఐటెమ్స్ లాస్ట్ ఎత్తిపెట్టుకొని లాస్ట్‌లో తినే టైప్ అనమాట. మీలో ఎంతమంది అలా చేస్తారు? నాకైతే కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి.
సో ఆ డే అంతా మంచిగా టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్తో అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళామంటే అన్నీ నేనైతే షూట్ చేయలేదన్నమాట. సో ఇక్కడైతే మనం మంచిగా ఒక దగ్గర పెట్టేసి కెమెరా ప్లేస్ చేసేసి మన మొమెంట్స్ అంతా క్యాప్చర్ చేసినా ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు కదా మన ఫ్రెండ్స్ అంతా మనం ఎక్కడెక్కడ ప్లేసెస్ చేంజ్ అయిపోయినా అని చెప్పి ఒక బిట్ అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతున్నాను. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే నియర్ బై 1K సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరెవరు నాకు సబ్స్క్రైబ్ చేసేసి నా వీడియోస్ చూస్తూ అంతా ఉన్నారు. అండ్ ఇంకొంచెం తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసేసి 1K సబ్స్క్రైబర్స్ అయిపోయి సెలబ్రేట్ చేసుకునేలాగా అయితే నన్ను బ్లెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Suma's World for more traveling and interesting videos. Thank you.